హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఇప్పుడు మధురమ్స్ విత్ మాధురి ఛానల్లో మీకు వినాయక చవితి స్పెషల్స్ ప్రసాదాలు చూపిస్తాను. అదేవిధంగా ఈరోజు నేను జిల్లేడికాయలు చేస్తున్నానండి. దానికి కావలసిన పదార్థాలు చూద్దాం రండి. ఇదిగోండి, కొబ్బరి పెడతాను లోపల. మనం రకరకాలుగా చేసుకోవచ్చు. పూర్ణం పెట్టుకోవచ్చు, కొబ్బరి లస్కూర పెట్టుకోవచ్చు. దానికి వరిపిండి, బియ్యపిండి అండి, పొడి బియ్యపిండి, కొద్దిగా మైదా. ఇదిగోండి, కొబ్బరి లాంగ్ అవుతుంది వీడియో అని రెడీ చేసుకున్నాను. కొబ్బరి రోజు లైట్గా సాల్ట్ అండి, ఏ స్వీట్కైనా లైట్గా సాల్ట్ మాత్రం వేసుకోవాలి. దీనికి ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఇప్పుడు ఈ గ్లాస్ తీసుకున్నానండి పిండి. మనం ఏ గ్లాస్ అయితే పిండి తీసుకున్నామో ఆ గ్లాస్ తోటే నీళ్ళు పోసుకోవాలి. ఈ గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు అవి అలా మరిగిన తర్వాత ఏం చేయాలన్నది మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి, నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు మరిగిన తర్వాత మనకి సాల్ట్ వేసుకుంటాను కొద్దిగా. ఈ మైదా పిండి ఎందుకు తీసుకున్నాను అన్నది మీకు చెప్తాను. చాలా బాగా వస్తాయి. చాలా టిప్స్తో ఈ జిల్లేడికాయలు తయారు చేస్తాను. తర్వాత ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇదిగోండి, నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు కొంచెం నీళ్ళు మరుగుతుంటే లైట్గా సాల్ట్ వేసేసుకుందాం. లేకపోతే చప్పగా ఉంటుందండి పైన. ఈ మైదా పిండి కూడాను పల్చగా మనం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని ఇది ఉత్తి వరిపిండే వేసాం అనుకోండి, పగిలినట్టు అయిపోతాయి. ఇలాగ మైదా పిండి వేసుకుంటే చక్కగా విరిగిపోకుండా చాలా పల్చగా వస్తాయండి జిల్లేడికాయలు కూడాను. ఇది ఇందులో పోసేసుకోవాలి. మనం వేసుకున్న తర్వాత ఈ పిండి ఒక గ్లాస్కి గ్లాస్ నీళ్ళు పెట్టుకున్నాం, సరిపోతాయి. ఇలాగా సమానంగా చేసేసుకోవాలి. పోసేసుకుని స్టవ్ కట్టేసుకోవాలి. మనం ఒక 10 నిమిషాలు పిండి మగ్గిన తర్వాత ఈ జిల్లేడికాయలు చాలా సులువుగా చేసుకోవచ్చండి. మోదకాలు చేసుకుంటారు, పూర్ణంతో చేసుకోవచ్చు, అలాగే కొబ్బరితో చేసుకోవచ్చు, చిమ్మిలి పెట్టుకోవచ్చు, రకరకాలుగా జిల్లేడికాయలు చేసుకోవచ్చు. అన్ని వెరైటీలు కూడా నేను చేసి చూపిస్తాను. వినాయక చవితికి చేసుకుందరు కానీ మీరు అందరూ కూడా ఎంత సులువుగా చేసుకోవచ్చో చెప్తాను. ఇది 10 నిమిషాలు ఇలాగా మూత పెట్టేద్దాం. తర్వాత ఏం చేయాలన్నా చూపిస్తాను. ఇప్పుడు ఈ పిండి ఇలా మగ్గిందండి, చక్కగా వచ్చేసింది చూడండి. అదిగో చూసారా, ఒకటికి ఒకటి సమానంగా మనకు నీళ్ళు సరిపోతాయి. ఇప్పుడు ఈ ప్లేట్లోకి తీసేసుకుని మనం ఒక్కొక్కటి నేను ఎలా చేస్తానో చూడండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎందుకంటే వినాయకుడి ప్రసాదాలు అంటే చాలా ఈజీగా చేసుకునేదండి. వినాయకుడికి అన్ని బియ్యం పిండితో సంబంధించిన ప్రసాదాలే మనకి. ఇదిగో ఇప్పుడు నేను ఎసర్లో కొద్దిగా నెయ్యి కూడా వేసాను, కానీ ఇప్పుడు కూడా కొద్దిగా నెయ్యి చేసుకుని ఇలా మెత్తగా చేసేసుకుంటే చక్కగా చేసేసుకోవచ్చండి. మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అందులో మైదా పిండి కూడా వేసాం కదా, చాలా మెత్తగా స్మూత్గా బాగా వస్తాయండి జిల్లేడికాయలు. జిల్లేడికాయలు ఇష్టం లేని వాళ్ళు అంటే ఉండరు. పూర్ణానివి అన్నీ అన్నీ వరిపిండితో రకరకాలు చేసుకుంటారు వినాయక చవితి రోజు. చాలా ఈజీగా అయిపోయే ప్రసాదాలు మనకి. దీంట్లోనే పప్పులో ఉండ్రాళ్ళు, అవి పాలల్లో ఉండ్రాళ్ళు అని అలా రకరకాల ఉండ్రాళ్ళు కూడా చేసుకుంటారు. దగ్గరికి వస్తాం కదండి, అందరూ నేను చెప్పిన విధంగా చేసుకుందరు. కానీ ఇలా తీసుకుని కొంచెం వేడిగా ఉంది. జిల్లేడికాయలు ఇలా సులువుగా మనం చేసేసుకోవచ్చు. వేడిగా ఉండటం వల్ల నాకు ఇలా అవుతుంది. ఎందుకంటే లాంగ్ అవుతుంది వీడియో అని చెప్పి నేను ముందుగానే ఇవి కొబ్బరి తయారు చేసి ఉంచుకున్నాను. ఇంకా వేడిగా ఉండటం వల్ల ఇది ఎలా ఉంది, కొంచెం చల్లారాక చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి, పిండి ఇందాక వేడిగా ఉంది, చేయలేకపోయాం.
ఇప్పుడు చేస్తాను చూడండి. మనం ఇంత వండ తీసుకుని ఇలా తీసుకుని చల్లారింది పిండి మాత్రం. ఇప్పుడు ఒక మీకు టిప్ తోటి ఎంత ఈజీగా చేసుకోవచ్చో నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా అప్పుడన్నా చేసేసుకోవాలి. మామూలుగా కూడా మనం గుంటలో చేసుకుని పెట్టుకునేవాళ్ళం వరిపిండితోటి. ఇప్పుడు ఈ మైదా వేయటం వల్ల అసలు పగిలినట్టు కూడా మనకి రాదు, చక్కగా వచ్చేస్తాయి జిల్లేడికాయలు. ఈ టిప్ తోటి మీరు చేసుకోండి. ఇది ఇలా పట్టుకుని నేను పాలిథిన్ కవర్ తీసుకున్నాను. ఈ రెండు ఇలా నొక్కారనుకోండి సమానంగా నీట్గా వచ్చేస్తాయి జిల్లేడికాయలు అన్నవి. ఇది అస్సలు మనం ఆవిరి మీద పెట్టుకున్నా కూడా పగలదు. చూసారా ఎంత బాగా వచ్చిందో. మళ్ళీ అలాగే ఇంకోటి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇంత తీసుకోండి, సమానంగా వస్తాయి అలా తీసుకుంటేనే. మరి పెద్దవి రావు, అలానే చిన్నవి రావు. కొంచెం మీకు ఏదన్నా అటు ఇటు చేసుకోవాలంటే కొంచెం నెయ్యి చేసుకుని ఇది ఇలా చేసుకోండి. చాలా బాగుంటాయండి జిల్లేడికాయలు. కాకపోతే ఉప్పు మాత్రం లైట్గా వేసుకోవాలి. జిల్లేడికాయల పిండిలోనూ లైట్గా వేసుకోవాలి. మనం వేసుకోకపోతే ఏమాత్రం అది. ఇదే విధంగా మళ్ళీ మనం పూర్ణం పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. శనగపప్పు ఉడికించుకుని బూర్లకు చేసుకుంటాం కదా పూర్ణం, అది చిమ్మిలి సేమ్ దీంట్లో లోపల పెట్టేది మారుతుంది, కానీ పిండి ఉడికించడం అన్నీ ఇదే. ఇది మేమైతే వినాయక చవితికి పనసాకు బుట్టలు, ఈ జిల్లేడికాయలు, మోదకాయలు రకరకాలు చేసుకుంటాం అండి. పూర్ణం ఉండ్రాళ్ళు అన్నీ చేసుకుంటాం. చూసారా ఎంత బాగా వచ్చాయో. నేను మళ్ళీ మొత్తం అన్నీ కూడా చేసి నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇవన్నీ ఇలా చేసుకున్నాను. చూసారా ఎంత బాగా వచ్చాయో. మనం మైదా పిండి వేసుకోమనుకున్న వాళ్ళు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వరిపిండి అనుకోండి లావుగా వచ్చేసినట్టుండి పగిలినట్టు అవుతుంది. మీకు జిగురు కోసమే మైదా పిండి. అలా మైదా వాడుకోమనుకుంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. చక్కగా పల్చగా ఒత్తుకొని చాలా ఇదిగా వచ్చేస్తాయి సమానంగా. అది అలా వచ్చేసాయి. ఇప్పుడు దీంట్లో నేను వాసన పాలు ఉంది నాకు. దాంట్లో నేను కాస్త వాటర్ పోసుకుని స్టవ్ వెలిగించేసి ఇదిగోండి ఒక్కొక్క ప్లేట్లో ఇలా పెట్టేసుకోవడం ఆవిరి మీద. ఎంత సులువుగా చేసుకుంటున్నామో చూసారు. చాలా ఈజీ అండి. ఏదో పేరు విన్నప్పుడు చేసుకోలేమేమో అని చాలామంది బాబాయ్ అని చెప్పి మామూలు కుడుములు చేసుకుంటారు. ఇలా ఈజీగా రకరకాలుగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కూడా ఇలా పెట్టేస్తాం. అస్సలు మనం మైదా అవి వేయటం వల్ల మనకి ఏమీ ఇది అవ్వదండి, చక్కగా ఉంటుంది. అలాగా పెట్టి దీన్ని ఆవిరి రానిద్దాం. ఆవిరి వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి కొబ్బరి రోజుతోటి జిల్లేడికాయలు ఆవిరి మీద పెట్టాం కదా. బాగా ఆవిరి వచ్చేలాగా చేస్తే మాత్రం ఉడికిపోయినట్టు ముద్దగా అయిపోతాయి. కొంచెం ఆవిరి మీద రాగానే మనం కట్టేసుకోవాలి. ఇప్పుడు పిండి మాత్రం నేను చెప్పిన పక్కా కొలతలతో ఉడికించుకోండి. దాంట్లో మీ ఇష్టం వచ్చినట్టుగా శనగపప్పు పూర్ణం పెట్టుకోవచ్చు, చిమ్మిలి పెట్టుకోవచ్చు, కొబ్బరి రోజు పెట్టుకోవచ్చు. నేను ముందుగా తయారు చేసేసుకున్నాను, వీడియో లాంగ్ అవుతుందని. చక్కగా మీకు ఏది ఇష్టమైతే అది చేసుకోవచ్చు. కొంచెం ఎసర్లో మాత్రం నెయ్యి వేసుకోండి. నెయ్యి చేసుకుని ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. చూసారా ఎంత స్మూత్గా వచ్చాయో. పూర్వకాలం పెద్దవాళ్ళందరికీ కూడా జిల్లేడికాయలు అంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడు కూడా మన పిల్లలకు కూడా ఇది ఒక రకమైన వంట అని చెప్పి నేర్పించండి. చక్కగా చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా మధురం స్విత్ మాధురి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.